ఫిలిప్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పంగా పోయబడినను నేను ఆనందించి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. యాగాలన్నిట్లో చాలా యాగాలు ఉన్నాయి. స్తుతి యాగం ఉంది, విశ్వాస యాగం ఉంది, తర్వాత కొన్ని యాగాలు ఉన్నాయి బైబిల్లో. ఉపకార ధర్మము అనే ఒక యాగం ఉంది. సో దే ఆర్ సో మెనీ సాక్రిఫైసెస్. ఓకే, ఈ యొక్క శాంక్టిఫికేషన్ సిరీస్లో ఎన్నో వారంలో ఉన్నాం మనము? శుద్ధీకరణ సిరీస్లో మనము 4వ వారంలో ఉన్నామా? డౌటా ఏమన్నా? నో డౌట్. ఓకే, ఈ 4వ వారంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైతే విశ్వాసంతో యాగముతో నువ్వు ఏదైతే విశ్వాసముతో నువ్వు యాగము చేస్తావో ఆ విశ్వాసం బట్టి వచ్చే ఫలము చాలా పెద్దది, చాలా టన్స్ అండ్ టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు 1 యోహాను పత్రిక ఒకసారి చద్దాము. 1 John 5:4. దాంట్లో ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటో ఇక్కడ మనకు యోహాన్ రాస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారో లోకమును జయిస్తారు. అంటే లోకంలో ఉన్నవన్నీ జయిస్తారా? శరీర కార్యాలు కూడా మన లోకంలో ఉన్నాం కదా, జయిస్తామా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. There is some victory that is coming out of your faith. మీకు అర్థమవుతుందా? There is some victory that will come out of your faith only. దాని విశ్వాస యాగము అని చెప్తా ఉంటున్నారు. అది మనము తెలుసుకుందాం. ఎంతమందికి తెలుసు ప్రొటెస్టులు జరుగుతున్నాయి గత వారం నుండి, గత కొంతకాలం నుండి, తెలుసు కదా? ఎవరు విన్ అయ్యారు? జెన్సీ విన్ అయిందా? సిజేపీ విన్ అయిందా? ఓకే, యూ కెన్ సే జెన్సీ. ఓకే, ఎందుకు విన్ అయిందంటారు? వారికి ఒక విశ్వాసం ఉంది. దివారాత్రులు అక్కడ పడుకుని ఉన్నారు. ఆ విశ్వాసమే వారికి ఏమి ఇచ్చింది? విజయాన్ని ఇచ్చింది. నిన్న తినమంది ఒక గొప్ప విజయం. ఎందుకు వచ్చిందంటే, నేను సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ లేదు, కానీ కొంతమంది ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నాను. నాకు నచ్చినది ఏంటంటే, పొద్దున్న కూడా నేను వారి గురించి చెప్తున్నప్పుడు నేను కొన్ని చూశాను. వారిలో ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని రెసిగ్నేషన్ ఇవ్వమని కోరారు. ఆయన ఇవ్వట్లేదు. వారు ఊరుకున్నారా? వారు బయటకు వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? లిటరల్లీ తనులు తిన్నారు కొంతమంది. లిటరల్లీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి విశ్వాసం చూడండి. మీరు ఒక్కరిని కొడతారా? ఇద్దరిని కొడతారా? మేమందరం నిలబడతామనేసి ఒక మన ఇండియా దేశంలోనే ఒక జెన్సీ జనరేషన్, ఈ జనరేషన్ మనం చూస్తే వారికి విక్టరీ మీద మేము ఏదైనా మేము పోరాడతాం, తన్నులు తిన్నా పోరాడతాం. లాస్ట్కి ఏమైంది తెలుసా అండి? ఆ ప్రొటెస్ట్లు లోకమందరూ చూసేలాగైంది. లోకమంతా వీక్షిస్తున్నారు. మన ఇండియన్ పీపుల్ ఏం చేశారంటే, వెన్ పోలీస్ పుట్ బ్యారికేడ్స్ పోలీస్ పెట్టినప్పుడు వారు ఏం చేశారు? దాన్ని ఒక సైకిల్ లాగా తీసుకెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు తాడ్లు పెట్టి ఎవరు ముందుకు రాకుండా తాడ్లన్నీ లాగబెడితే టగ్ ఆఫ్ వార్ చేశారు. దాంతో పోలీసులు అందరూ లాఠీ చార్జీలు తీసుకొని కొడదామని వస్తూ ఉంటే అక్కడే నిలబడి జనగణమన నేషనల్ యాంథమ్ పాడారు. కానీ వెళ్ళిపోయారా? గివప్ చేశారా? ఇంకా కొంతమంది అంటే మేము వెళ్ళము అంటా ఉంటే పోలీసులు ఏం చేశారు? వాటర్ పైపులను పెట్టారు. మన జెన్సీ జనరేషన్ ఏం చేసింది? డ్రైన్ డాన్స్ చేసింది. ఇఫ్ యు సీ, కొన్నిసార్లు మనం జస్ట్ నిలబడితే చాలు. మన జీవితంలో మనకు ఒక ఆయన ఉన్నాడు, సమస్తం ఆయన చూసుకుంటాడు. నువ్వు లోకాన్ని జయించు ఏమని అంటున్నాడు ఒకసారి చదవండి. దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడు?
లోకమును జయిస్తారు. జయించే విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. డోంట్ గివ్ అప్ యట్. నువ్వు విశ్వాసము ఒక యాగంగా దేవునికి ఇవ్వమంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం, ఒక సాక్రిఫైస్ లేకుండా ఏ విక్టరీ మనము పొందుకోలేం. బైబిల్లో మీరు చూసినట్లయితే దెర్ ఇస్ నో పర్సన్ హూ బికేమ్ గ్రేట్ వితౌట్ అ సాక్రిఫైస్. మీకు అర్థమవుతుందా? ఒక త్యాగం లేకుండా, ఇందాక మనం పాస్టర్ గారు చెప్పిన ఇన్సిడెంట్, ఏసే జీవితంలో, ఏసే కాలంలో జరిగిన ఇన్సిడెంట్ చూసిన ఆ స్త్రీ, ఆమె విశ్వాసమును ఎంతగా చూపించింది. అందరు తిడుతున్నా, ఏసే కూడా నేను ఇవ్వను అని చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా కూడా ఆమె అలాగా నిలబడి పొందుకునేంత వరకు గివ్ అప్ చేయలేదు. దేవునికి ఇష్టమైన యాగం ఏంటి తెలుసా? స్తుతి యాగం తర్వాత విశ్వాస యాగము. ఎందుకంటే విశ్వాసము ఆయనను కదిలిస్తుంది, విశ్వాసం ఆయనను ఆశ్చర్యపరుస్తుంది. చాలామందికి లేదు అది, అదొక యాగం అని తెలియదు, అదొక సాక్రిఫైస్ అని తెలియదు. అందుకే మనం జయం పొందుకోవట్లేదు. 5వ వచనం చదవండి, 1 John 5:5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హూ ఇస్ ఇట్ దట్ ఓవర్కమ్స్ ద వరల్డ్? గాడ్ ఇస్ సెయింగ్, నీ సమస్యలు, వరల్డ్ అంటే సమస్యలు ఉన్నాయా? అనారోగ్యాలు ఉన్నాయా? పావర్టీ ఉందా? దరిద్రం ఉందా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లోకంలో. అవన్నీ నువ్వు జయిస్తావంటున్నాడు దేవుడు. అయితే నువ్వు ఒకటి నీకు కావాలి. ఏంటది చెప్పండి? జయించిన విజయము విశ్వాసమే. మళ్ళొకసారి, జయించిన విజయము విశ్వాసం. జయించడానికి విజయము విశ్వాసం, మన విశ్వాసమే. యు నీడ్ దట్ ఫెయిత్. ఐల్ షో యూ అ మ్యాన్, మేబీ యూ హ్యావెంట్ రెడ్ అబౌట్ హిస్ విక్టరీ. 1 సమూయేలు 14వ అధ్యాయంలో ఉన్నాడు. ఒకసారి 6వ వచనం చదువు. 1 Samuel 14:6. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురం మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా. చూడండి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇక్కడ ఇంకా దావీదు రాలేదు. దావీదు ఏ చాప్టర్లో వస్తాడు? ఎవరు చెప్తారు? టక్మన్ 16th చాప్టర్ ఆఫ్ 1 Samuel. దావీదు కనబడతాడు. 17లో గొల్యాతు వస్తాడు. 14వ అధ్యాయంలో సౌలు, యోనాతాన్లు, సైనాధిపతులు, ఇజ్రాయెల్ ప్రజలందరూ, వారు ఏమైందంటే వారి శత్రువుల్ని ఓడించలేక వారు వెనకాల ఉన్నారు. ఎందుకంటే శత్రువులు చాలా బలంగా ఉన్నారు. సౌలు వెనకాల ఎట్లా చేద్దాం అని ఆలోచన చేస్తున్నాడు. డిలే చేస్తున్నారు. ఆ శత్రువులు ఇంకా బలం పొందుకున్నారు. వీరికి చేత కాదు, వారు భయపడుతున్నారు, వారు పిరికి వారు మనల్ని ఎదుర్కోలేదు అనుకుంటున్నారు. యోనాతాన్ గురించి చాలామందికి తెలియదు. సౌలు యొక్క కుమారుడు, కానీ సౌలు కంటే విశ్వాసంలో వీరుడు, సౌలు కంటే కూడా దేవుని గుణం కలిగిన వాడు, దావీదే రాజు అవుతాడని తెలుసుకున్నవాడు. అంతేకాదు ఆయన విశ్వాసం. ఇది చూడండి, ఆయన చెప్పిన డైలాగ్ ఇది, జోనతన్ చెప్పిన డైలాగ్ నాకు ఎంత నచ్చిందంటే, నథింగ్ కెన్ హిండర్ ద లార్డ్ ఫ్రమ్ సేవింగ్ వెదర్ బై మెనీ వారియర్స్ ఆర్ బై ఓన్లీ ఫ్యూ పీపుల్. ఏమని చెప్తున్నాడు? తెలుగులో చెప్పండి. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. మరొకసారి చెప్తున్నా, అనేక మంది దేవునికి అవసరమా? కొద్ది మంది దేవునికి అవసరమా? అది కూడా అవసరం లేదు. అందుకే యోనాతాను విశ్వాసముతో, అందరూ పారిపోయి అందరూ భయపడతా ఉంటుండే యోనాతాన్ అంటాడు, ఇప్పుడు నేను నాన్నగారికి చెప్పాను అనుకో, మనం యుద్ధానికి వెళ్తామంటే ఫస్ట్ సౌల్ ఏం చెప్తాడు? హీ విల్ గివ్ 10,000 రీజన్స్ నాట్ టు గో. ఎలా వెళ్తాంరా? ఏమనుకుంటున్నావురా? నిలువునా మనల్ని హతమారుస్తారా అని చెప్తాడు. సో యోనాతాన్ ఏం చేశాడు తెలుసా? తన పక్కన ఒక అసిస్టెంట్ ఉన్నాడు. చెప్పండి, అసిస్టెంట్ అని చెప్పండి. కొన్నిసార్లు రైట్ అసిస్టెంట్స్ మనకు కావాలి, కొన్నిసార్లు రైట్ ఫ్రెండ్స్ మనకు కావాలి, కొన్నిసార్లు రైట్ పీపుల్ మన చుట్టూ పెట్టుకుంటూ ఉండాలి. ఆయన యోనాతాను నిలబడి చూసి, మనం ఎందుకు భయపడేది? వీఆర్ ఓవర్కమర్స్. మనం దేవుని బిడ్డలం. మనకు ఎవరున్నారో దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు నా నాన్నగారు రాజు దగ్గరికి వెళ్ళి, సొంత కొడుకు అంటున్నాడు, నా రాజు దగ్గరికి వెళ్ళి, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనం ముందుకు వెళ్దామంటే నాన్న ఏం చేస్తాడు? అవిశ్వాసుడుగా ఉంటాడు. అయితే యోనాతాన్ డైలాగ్ ఏమంటున్నాడు అంటే, అనేకుల చేతనైననేమి కొద్ది వారి చేతనైనా, మళ్ళొకసారి చెప్తున్నా, అనేక మంది వారి చేతనైనా ఏమి, కొద్ది వారి చేతనైనా ఏమి.
రక్షించుట రక్షించుటకు యెహోవాకు అడ్డమా. అడ్డమా. సీ ద ఫెయిత్. డు యు హ్యావ్ దిస్ ఫెయిత్? ఈ విశ్వాస యాగం నీకుందా అని ఎవరికి చెప్తున్నాడు చూడండి. తన ఆయుధములను మోయవాన్ అంటే అసిస్టెంట్ కాదా అని చెప్పినప్పుడు అతడు ఏమంటున్నాడు? అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము. నీ మనసులో ఉన్నదంతయు చేయము. పక్కన వారికి సెకండ్ ఇచ్చి బీ లైక్ దిస్ ఫెలో అని చెప్పండి. హల్లెలూయా. ఫెలో అన్నారా? హల్లెలూయా. ఇలాంటి వారు కావాలి మనకి. ఓ యోనాతాను, నాన్నగారు ఏమనుకున్నావు అన్నాడా? నీ మనస్సులో ఉన్నదంతయు చేయము. నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను అని ఒక చిన్నవాడు, ఒక అసిస్టెంట్ చెప్పి ఉన్నాడు. ఇద్దరు విశ్వాసము. చెప్పండి, 2 people's faith. Today some 2 people are going to reach, overcome so many things. They're going to see victories. If that 2 is you, just stand up. We are going to pray for you. Only one is standing. Grab some assistant. Grab one assistant. పక్కన మీ భర్తను ఏమట్లేదు పట్టుకోండి, ఏమనేతండి. విక్టరీ చెప్పండి, విక్టరీ అని చెప్పండి. These 2 people are enough for one army. Hallelujah. Can I pray for you? Raise your hands. పరిశుద్ధుల మహోన్నతుడు తండ్రి, అయ్యా నాయన యోనాతాను యొక్క అసిస్టెంట్ ఎలాగైతే విశ్వాసము చూపించి ఉన్నాడో నాయన ప్రభ, ఈ బిడ్డలు విశ్వాసంతో లేచి నిలబడ్డారు నాయన ప్రభ. కొద్ది వారితో గొప్ప జయములను చూపిస్తావని నాయన ప్రభ. యుద్ధము మేము కాదు నాయన ప్రభ, నీవు జరిగిస్తావని నమ్ముచున్నాము నాయన. ద్వారాను మేము తెరవడము కాదు నాయన ప్రభ, నీవు తెరుస్తావని నమ్ముచున్నాము నాయన యేసయ్య. ఈ రోజు ఏ ఇద్దరు ఏ కుటుంబంలో నిలబడ్డారో వారి ద్వారా గొప్ప జయము ప్రకటిస్తున్నాము నాయన ప్రభ తండ్రి యేసయ్య. ఎవరు చూడలేనంత గొప్ప జయము యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. బిగ్గరగా హల్లెలూయా. The whole church stood up. Hallelujah. Imagine what God can do now. Hallelujah. Hallelujah. ఒక్కల విశ్వాసం కొరకు దేవుడు చూస్తున్నాడు. మీ ఇంట్లో ఒక్కల విశ్వాసం కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఉంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి అని చెప్తా ఉంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది చదవండి, 8వ వచనం. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకొందుము. ఏం చెప్తున్నాడు యోనాతాను? మనము ఇమాజిన్ 1,00,000 2 లక్షల మంది సైన్యం ఇక్కడ ఉన్నారు. ఇటు పక్కన ఇజ్రాయెల్ దేశపు సైన్యం ఉన్నారు 1,00,000. వాళ్ళకంటే డబుల్, ఇజ్రాయెల్ దేశం కంటే శత్రువు డబుల్లో ఉన్నారు. సో సౌలు వారందరూ ఏం చేస్తున్నారు? ప్లానింగ్ చేసుకుంటూ దాచుకుంటూ మన వల్ల కాదు, మన వారిని కాదు, గివప్. సైన్యం గివప్. ఇక్కడ ఉన్నవారు బల పొందుకుంటున్నారు. మనదే విజయం, మనదే విజయం. 2 people they saw from the mountain. యోనాతాను నిలబడి అనేక మందితో కానీ కొద్ది వారైతే ఏంటి, యెహోవా రక్షించుటకు అడ్డమా అని చెప్తే, ఆ సైనికుడు పక్కనున్న అతడు ఏమంటున్నాడు? నీ మనసులో నన్ను చేయి, నేను నీతో వస్తాను. యు నీడ్ పీపుల్ హూ గో విత్ యూ. హల్లెలూయా. అప్పుడు వెంటనే యోనాతాను ఏం చేశాడు అంటే, మనము వారి దగ్గరికి పోయి మనలను వారికి లెట్ దెమ్ సీ us. మామూలు విషయమా? ఎంత విశ్వాసం ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక సైన్యం భయపడుతుంది, ఇక్కడ ఇంకో సైన్యము చాలా పెద్దగా కనబడుతుంది. కానీ ఎంతమంది వెళ్తున్నారు? ఇది దావీదు స్టోరీ కాదు. ఐఎమ్ టాకింగ్ అవుట్ జోనాథన్. యోనాతాను ఎంతమంది వెళ్తున్నారు ఆ సైన్యము మీదికి? యోనాతాను అసిస్టెంట్. మనము వెళ్ళి వారు మనకు కనబడేలాగా మనము కనబడాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? మనము వారికి అగపరుచుకుందాం. లెట్ దెమ్ సీ us. ఇది కొంచెం విశ్వాసమా, పెద్ద విశ్వాసమా? ఇది విశ్వాస యాగం. చనిపోతారు. ఒక సైన్యం ఎక్కడ, 2 లక్షల సైన్యం ఎక్కడ, 2 వ్యక్తులు ఎక్కడండి? 9వ వచనం చూద్దామా? చనిపోయారా లేదా చూద్దామా? వారు మనలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిల్చుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల
యెహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదామని చెప్పగా వీరిద్దరూ తమను ఒక నిమిషం, 12వ వచనం. ఈ లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ అంటారు? ఫెయిత్ లాంగ్వేజ్. చెప్పండి, ఏం లాంగ్వేజ్? ఈ భాష ఏం భాష అంటారు? విశ్వాస భాష అంటారు. యోనతాన్ అంటున్నాడు, యెహోవా, సారీ ఇంగ్లీష్లో కూడా పెట్టండి, కీప్ ఇన్ 2 సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ వారు మనల్ని పిలిచి ఏ కమ్ టు అస్ అని అంటే, శత్రు ఏ నువ్వు ఇట్రా అంటే, యోనతాను డైలాగ్ ఏంటి తెలుసా? అంటే దేవుడు మనతో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఇలాగా? శత్రువులు మనకు సవాలు విసురితే దేవుడు మనకు ఉన్నాడు అని ఎవరు చెప్తారు? చెప్పండి, దీని ఏ భాష అంటారు? విశ్వాసపు భాష అంటారు. హల్లెలూయా. దేవునికి ఎటువంటి యాగము ఇష్టమైన యాగము. హల్లెలూయా అని చెప్పినప్పుడు ద లార్డ్ హ్యాస్ గివెన్ దెమ్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించెనని, తన ఆయుధములు మోయవానితో చెప్పి అప్పగించెను అని ఏం చెప్పాడు? అప్పగించెను. ఈరోజు వాగ్దానం రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది నా సమస్య ఆయనే చూసుకున్నాడులే అనుకున్నారు? ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా ఏ టెన్షన్ ఉండదు అనుకుంటున్నారు. మీరందరూ యోనాతాన్లు. ఆమేన్, హల్లెలూయా. నౌ లెట్స్ సీ 13th verse. అతడును అతని వెనక అతని ఆయుధములు మోయవాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ మరొకసారి తమ చేతులతోనూ తమ కాళ్ళతోనూ మరొకసారి తమ చేతులతోనూ తమ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఏం చేస్తారు వాళ్ళు? రథాలు వాడలేదు, వెపన్స్ వాడలేదు. దే యూజ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. నువ్వు ఏ పని చేసినా కూడా గొప్ప విజయము దేవుడు నీకు దయచేయను గాక. నువ్వు ప్రాకినా కూడా, ఈవెన్ ఇఫ్ యు క్రాల్డ్, మే గాడ్ గివ్ యు విక్టరీ. నువ్వు చేతులతో ప్రాకినా, కాళ్ళతో ప్రాకినా, దేవుడు నీకు విక్టరీ దయచేయను గాక. నువ్వు ఒక్కడవే ఉండొచ్చు, ఒక్కదానివే ఉండొచ్చు, లేక ఇద్దరు ఉండొచ్చు మీ ఫ్యామిలీలో. somebody is receiving the victory already. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు, ఎవరు దెబ్బకు? యోనాతాను. ఎవరు దెబ్బకు? యోనాతాను. ఎవరు దెబ్బకు? యోనాతాను. ఫిలిస్తీయులు. ఎంతమంది ఫిలిస్తీయులు? ఎంతో మంది వేసుకోండి అక్కడ, అన్కౌంటబుల్ పీపుల్. ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధంలో మోయువాడు వారిని. ఇప్పుడు మీరు చెప్పండి, యోనాతాను ఆయుధాలు వాడా? ఆయుధాలు వాడకుండానే యోనాతాను దెబ్బకు ఫిలిస్తీయులు చెప్పాలి, చదవండి, చంపెను, పడిపోయారు. యోనాతాను దెబ్బకు పడిపోయారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. అసలు ఏం జరిగింది? 15వ వచనం. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభూకంపము కలిగెను. భయకంపం, మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందిరి, నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. ఓకే, ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రీడ్. నేల, ఇద్దరు మనుషులండి. నేల అదరడం ఏంటండి? లాస్ట్ లైన్ ఇంగ్లీష్లో చదవండి. ఇట్ వాస్ అ పానిక్ సెంట్ బై గాడ్. హల్లెలూయా. దేవాది దేవుడు నీ కొరకు నీ తరపు నిలబడితే ఎక్కువ మంది ఉంటే ఏంటి, ఇద్దరు ఉంటే ఏంటి, కొద్ది మంది ఉంటే ఏంటి, లక్షలాది మంది ఉంటే ఏంటి, దేవుడు ఇద్దరితో భయకంపమును రేపాడా లేదా? ఆ ఫిలిస్తీన్ల మధ్యలో భయకంపం వచ్చిందా లేదా? ఎలా వచ్చింది? ఈ భయము దేవుని నుండి వచ్చింది. 16వ వచనం. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోటు. చెప్పండి, బొత్తిగా ఓడిపోతున్నాడు ఈరోజు సాతాన్. బొత్తిగా ఓడిపోతున్నాడు. ఏ సాతాన్ నిన్ను హింసించాడు, ఏ సాతాన్ నిన్ను ఓడిపోవడానికి నిన్ను ఒంపాడు, నిన్ను మొత్తాడు, నేను అనగతొక్కాడు, ఈరోజు వాడు ఎలా ఓడిపోతున్నాడు? బొత్తిగా ఓడిపోతున్నాడు. విశ్వాసయాగం. డోంట్ స్టాప్ దేర్ ఎట్ దట్ ఆర్మీ. డోంట్ గివ్ అప్ వెన్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ అప్.
కొంచెం చూపించు, ముందుకు వెళ్ళు. నా దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా? ముందుకు వెళ్ళమంటున్నాడా? వెళ్దాం. యోనాతాన్కి అంతటి విశ్వాసం ఎక్కడదండి? నా దేవునికి అసాధ్యమైందంటూ ఏదండి? అందుకే నేను చెప్పాను, ఈ వార్ గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు, కానీ సోచొచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇటువంటి విజయం మనకు కలగబోతుంది, ఇద్దరితో విజయం కలగబోతుంది. హల్లెలూయా. నీ దెబ్బకు సాతాను ఓడిపోతున్నాడు, నీ దెబ్బకు వాడి పడిపోతున్నాడు, నీ దెబ్బకు నీ శత్రువులు హతమార్చబడబోతున్నారు. నేను ఏదైతే ఆపడానికి వచ్చిందో అదంతా నీ దెబ్బకు. ఎవరి దెబ్బకు చెప్పండి? యోనాతాను దెబ్బకు వారు ఫిలిష్తీయులు అందరూ పడగా. ఇలాగ నాకు తెలిసి యోనాతాను వచ్చి విశ్వాసముతో ఇలాగ కాలు చేతులు ప్రాకి, ఫిలిష్తీయుల ముందు మీద అందరు ఇంతమంది ఉన్నారు కదా, నేను వచ్చి ఇలా నిలబడినప్పుడు ఇలాగ చేయి లేపినప్పుడు ఏం జరిగింది? భయకంపము కలిగింది. ఒక్కసారిగా పడిపోయారు. పక్కనున్న ఆయుధదారుడు ఏం చేశాడు? దట్స్ వై పక్కన వారికి చెప్పండి, ఇంతటి విశ్వాసం నీకు కావాలని చెప్పండి. ఎటువంటి జయము? గొప్ప జయం. హల్లెలూయా. 20వ వచనం ఒకసారి చదువు. తానును తన యుద్ధనున్న జనులందరూ కూడుకొని యుద్ధంనకు చొరపడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకుని. హల్లెలూయా. ఒక్కరు నిలబడనంతగా ఇదంతా గొడవ జరుగుతుంటే ఈ చాప్టర్లో మధ్యలో నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. ఎవరికి వినబడుతుంది? అప్పుడు ఈ సైన్యానికి కళ్ళు తెరవబడింది. అప్పటి వరకు లక్షలాది మంది విశ్వాసం లేదు, తుస్సు. కానీ ఎప్పుడైతే ఒక ఇద్దరు వల్ల గొప్ప జయము రాబోతుందో అక్కడ వినపడినప్పుడు అసలు సౌలు అక్కడికి వచ్చే వరకే ఒకరినొకరు చంపుకొని శత్రువులంట, దే వర్ స్ట్రైకింగ్ ఈచ్ అదర్ విత్ దేర్ స్వర్డ్స్. ఒకరినొకరు వారు హతము చేసుకున్నారు. 23వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగు రక్షించెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగు రక్షించెను. హల్లెలూయా. 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 One question I want to ask you. Did Saul fight? సౌలు యుద్ధము చేశాడా? పోనీ యోనాతాను యుద్ధం చేశాడా? ఒక భయకంపము కలిగిందంట. నువ్వు ఎప్పుడైతే విశ్వాస యాగముతో నువ్వు ముందుకు వెళ్తావో మొత్తం ఆయన చూసుకుంటాడు, మొత్తం ఆయన చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కళ్ళ కొరకు, ఆ ఇద్దరు కొరకు, విశ్వాసం చూపించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ భార్య భర్త ఇంట్లో కూర్చొని ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఇద్దరు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తానే వారి నిమిత్తమై యుద్ధము చేస్తాడు. నో స్పోర్డ్, నో స్పోర్డ్. సౌలు ఖడ్గము లేపి ఎవరినైనా చంపినట్టుందా? ఎవరిని చంపలేదు. విశ్వాసం ఎంత పని చేస్తుందో చూస్తున్నారా? ఎంత ఓడించబడ్డాడు. ద బ్యాటిల్ వాజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూషన్. ఒక్కసారైనా నువ్వు చూపిస్తావా దేవునికి? ప్రభా నాకైతే చదువు లేదు కానీ నాకు విశ్వాసం ఉంది. ప్రభా నాకు ఇది జాబ్ లేదు కానీ విశ్వాసంతో ముందుకు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను. ప్రభా నా చేతిలో డబ్బులు లేవు కానీ విశ్వాసంతో ఏదైనా సంఘంలో విత్తమంటే నేను వెతుతాను, ప్రాబ్లం లేదు. ప్రభా నాకైతే ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా విశ్వాసంతో ముందుకొచ్చి నీ కొరకు ఏదైనా పరిచయం చేయమని చేస్తాను. అయ్యా నాకైతే వాక్శక్తి లేదు నాయన కానీ నీ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడతాను. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు కాడు మాట్లాడేది, నేను నీ ద్వారా మాట్లాడబోచున్నానని దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నేను వదిలిపెట్టాడు. విశ్వాసం చూపించే వారిని దేవుడు వదిలిపెట్టాడు. చూపించు, ఒక్కసారైనా చూపించు దేవునికి. ఒక్కసారైనా టేక్ అ లీప్ ఆఫ్ ఫెయిత్. యోనాతాను తీసుకున్నాడా? అలాగే ఎంతమంది యుద్ధము చేయకుండానే వారు జయించారు, ఓవర్కమర్స్, వారు గెలిచారు. యుద్ధము చేయకుండానే ఎవరైనా గెలుస్తారండి? స్పోర్ట్స్ మీకు తెలుసు, క్రికెట్లో నువ్వు ఆడకుండానే ఒక టీం గెలుస్తుంది అంటే నమ్ముతారా? చెస్ ఛాంపియన్ కొన్నిసార్లు అంటే మీకు తెలుసా, చెస్ ఛాంపియన్
కొన్నిసార్లు ఈయనతో నువ్వు ఆడాలంటే కొంతమంది గివప్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఎవరు గెలిచినట్టు? ఎవరైతే ఆడకపోయినా గెలిచితే ఎలా ఉంటుంది? ఒకసారి చిన్నతనంలో, అంటే డేజమ్మ జోజమ్మ చిన్నతనంలో, డేజీ 6 years ఉంటుంది, జోజీ ఐ థింక్ షీ వాజ్ 2 years 4 years 3 years ఉంటుంది. సో ఐ థింక్ ఇది కరోనా టైంలో వారు లూడో గేమ్ ఆడుతున్నారు. మీకు తెలుసు పెద్దవాళ్ళు విన్ అవుతారు కదా. డేజీ విన్ అవుతుంది. డేజీ విన్ అవుతుంటే జోజీ సాక్ష్యం మీరు విన్నారు కదా, దానికి ఎట్లా అంటే షీ హేట్స్ టు లూజ్. ఈజ్ ఎనీబడి ఇన్ సో చర్చ్ హూస్ హేటింగ్ టు లూజ్? ఎస్. అసలు నేను కొన్నిసార్లు ఆల్ ఇస్ ఫేర్ ఇన్ వార్ అండ్ గేమ్స్ చూసమ్మా, నువ్వు లూజ్ అయినా గెలిచినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పిన. లేదు, నేను లూజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. గెలిచిన ప్రతిసారి డేజీ ఏ ఏ ఏ అంటుంది. జోజీకి అది చూసిన వెంటనే చాలా కోపం వస్తుంది. మళ్ళీ లూజ్ అయ్యాను. అదేం చేసింది అనుకున్నావు? పోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. డాడీ ప్లే ఫర్ మీ, నా కొరకు నువ్వు ఆడు అన్న. వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఇప్పుడు డేజీ అక్కడుంది, నాన్నగారు ఇక్కడ ఉన్నారు, జోజీ నాన్నగారు పక్కన ఉంది. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు జోజీ తరపున? ఇస్ హీ మోర్ ఎక్స్పీరియన్స్డ్, క్లెవర్ దాన్ డేజీ? హీస్ ద ఫాదర్. ఆడాడు. ఆడిన వెంటనే నాన్నగారు విన్ అయ్యారు. అంటే ఎవరు విన్ అయ్యారు? నాన్నగారు విన్ అవుతున్నప్పుడు, వాళ్ళ డాడీ పాస్టర్ గారు విన్ అవుతున్నప్పుడు జోజీ లేసి నిలబడి డ్యాన్స్ చేస్తుంది. షీ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ దో. జోజీ నిలబడి డ్యాన్స్ చేస్తుంది. ఏ ఏ అంటే డేజీ ఈజ్ లైక్, నువ్వు డాడీ మాట అయితే ఏంటి నా తరపున ఆడుతున్నాడు. నువ్వు కూడా రేపు లేచి డ్యాన్స్ చేయబోతున్నావు. ఎందుకంటే నీ తరపున నీ తండ్రి నీ పక్షమున యుద్ధం చేసి గెలుపు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద విక్టరీ. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఈరోజు అదే కదా మనకు వచ్చిన వాగ్దానం. నువ్వు పండుకొని నెమ్మదిగా నిద్రపో, ప్రార్థించి దేవునికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. హల్లెలూయా. కానీ నువ్వేం చూపించాలి ఆయనకు? విశ్వాసం అనే యాగము. విశ్వాసం కాదు, కొంచెం విశ్వాసం కాదు, విశ్వాసం అనే యాగం. మొదటి సమయంలో 17వ అధ్యాయంలో ఇంకో యుద్ధం జరిగింది. ఈసారి ఫిలిస్తీన్లు ఎవరితో వచ్చారు? గొల్యాత్ అనే ఆ జానుభావుడితో వచ్చారు. కానీ ఏం జరిగింది తెలుసా? 17వ అధ్యాయం 50వ వచనం ఒకసారి చదవండి. 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. అండర్లైన్ ద వర్డ్ వితౌట్ అ సోడ్. ఖడ్గము లేకయే, ఆయుధము లేకయే ఒక యుద్ధాన్ని ఆయన గెలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటారు? ఎందుకు? వై? ఎలా గెలిచాడు? ఖడ్గం లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? యుద్ధం అండి, యుద్ధము. నీ దగ్గర ఆయుధాలు లేకపోతే చచ్చిపోతావు అంతే. ఎందుకు గెలిచాడు తెలుసా? 47వ వచనం చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని, కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారు అందరూ తెలుసుకున్నట్లు యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఎవరు అప్పగిస్తున్నారు? ఆయన. యుద్ధము యెహోవాదే. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోషువపాతు కాదు, దావీదు చెప్పాడు. యుద్ధము యెహోవాదే. కత్తి లేకుండా, ఆయుధాలు లేకుండా, నీ ప్రయాసము లేకుండా దేవుడు నీకు జయమును దయచేయును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాం, నేను కష్టపడ్డానండి, నేను చదువుకున్నానండి, నేను 10 గంటల సేపు చదువుకున్నానండి, నేను టీవీ చూడకుండా చదువుకున్నానండి, అందుకే నేను క్రాక్ చేశాను ఇంటర్వ్యూ. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చదవండి. 15:10. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అందరు చదవండి. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ అందరం చదుదాం.
వారందరికంటే నేను ఎక్కువగా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాస నాలాంటిది ఇది చెప్తా ఉంటుంది. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడతాను. మనం ఎంత క్వాక్ 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 మన ఇంట్లో ఉన్న వారికి ఎంత చెప్తాం కదా, ఎంత కష్టపడుతున్నానని తెలుసా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీకు తెలుసా నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా. ఉండొచ్చు, ప్రయాసం ఉండొచ్చు, కానీ కింద లైన్ చూడండి. నాకు చాలా చాలా ఈ సంవత్సరంలో దీనే ధ్యానం చేస్తూ ఉన్నాను. నచ్చిన మాట, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రయాసపడింది నీవు కాదు, నీకు తోడైన దేవుని కృపయే. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరుస్తాం. దేవుని కృపయే, నీ ప్రయాసం కూడా కాదు. ప్రయాసపడింది నేను కాను. చెప్పండి, నాకు ప్రయాసపడింది ఎవరు? నాకు తోడై ఉన్న దేవుడు. చిన్నప్పుడు ఐ డోంట్ నో టుడే టూ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైజీ అండ్ జోస్. సో వీరు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, అంటే కోవిడ్కి అంటే ముందు చిన్నగా ఉన్నప్పుడు డైజీ జోజీ మాట్లాడుకున్నారు, మనము ఈరోజు కిట్టి పార్టీ చేసుకుందాం. అయితే మన గెస్ట్లు ఎవరు అంటే మమ్మీ డాడీ. ఓకే, అప్పుడు వారి నానమ్మ కూడా ఉన్నారు, మా అత్తగారు, సో నాని. సో మా ముగ్గురికి వారు పార్టీ మాకు చెప్పారు, చిన్న స్లిప్లో రాసి ప్లీజ్ కమ్ టు అవర్ కిట్టి పార్టీ అని చెప్పారు. వెళ్ళాం. మా ముగ్గురికి 3 చైర్లు వేశారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, వంట సామాన్లు ఉంటాయి కదా, ఆ వంట సామాన్లన్నీ లైన్గా పరిసి పెట్టుకున్నారు. పరిసి పెట్టుకొని కిట్టి పార్టీ. మమ్మీ వాట్ యు లైక్? నానా ఐ లైక్ బిర్యానీ. ఓ బిర్యానీ, ఓకే బిర్యానీ. ఒట్టి చిన్న బుట్టగా బొమ్మలు గిన్నెలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఈట్ బిర్యానీ, ఈట్ బిర్యానీ అనగానే ఎట్లుంది? ఓ యమ్మీ, చాలా బాగుంది. డాడీ వాట్ యు లైక్? ఐ లైక్ రోటీ. ఓకే రోటీ, ఓకే రోటీ అయిపోయింది. డాడా తిను. డాడా తిన్నారు. ఎలా ఉంది డాడా? సూపర్ ఉంది, మీ మమ్మీ కంటే బాగా చేస్తాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్ డైజీ. నేను నాని వాట్ యు వాంట్? నాకు చికెన్, మటన్, నాకు పూరి, దోశ అన్నీ కావాలి. అన్నీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. తీసుకొచ్చి నాని యువర్ ఫుడ్ ఇస్ రెడీ. నాని ఇలా తిని మమ్మల్ని చూసుకుంటున్నావు. ఎట్లా అని చెప్పబోయింది నాని అండి. మస్తుంది బిడ్డ, మస్తుందిరా, మంచి చేసావురా, రేపటి నుంచి వంట నువ్వేనా? ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మన ప్రయాసం కూడా దేవుని కళ్ళ ముందు అంతే కనబడుతుంది. మనం చేసేది అంతే, కానీ దేవుడు అది తీసుకొని దేవుడు నీ కొరకు చేసి, ఇంకో ఇలాంటి కిట్టి పార్టీస్ చాలా జరిగాయి. మరొకసారి ఏం జరిగిందంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి మాజాలు కొనమని చెప్పారు. ఎందుకంటే కిట్టి పార్టీ. ఎవరు కొనాలి? మేమే. వీ వెంట్, వీ బ్రాట్ మాజా, వీ కేమ్ హోమ్. అదే మాజా తీసి ఫ్రిడ్జ్లో పెడితే అవన్నీ తీసుకొచ్చి మళ్ళా అదే మాజా చిన్న గ్లాసెస్లో పోసి ఇదిగో మీ కొరకు జ్యూస్ చేశాను. ఏం చేస్తారు పిల్లలు? చేస్తారా మీ దగ్గర అలాగా? తాగి సూపర్ ఉంది, ఎలా చేసాం? మ్యాంగో యూజ్ చేసా. హూ గేవ్ మాజా? హూ గేవ్ యూ స్కిల్? హూ గేవ్ యూ ఎడ్యుకేషన్? Who gave you strength? Who gave you energy? Who gave you time? Isn't it your Father in heaven? ప్రయాసపడేది మనం కాదు. మనం ఒట్టిగా నేను ప్రయాసపడ్డాను. నువ్వేం చెప్పాలంటే ప్రయాసపడింది నేను కాదు, ప్రయాసపడేది నా తోడుగా ఉన్న దేవుని కృపే. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? నువ్వు అనుకుంటున్నావు నేను చాలా ప్రార్థన చేశాను కాబట్టి ఇది జరుగుతుంది. నో, ఆ ప్రయాసం ఎలాంటిది? ఉట్టిగా ఇలాగ కలిపి తీసుకొచ్చినట్టే. ఒక రైతు ప్రయాసపడేది 5% మాత్రం. ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, 95% ఎవరో చేస్తారో
గాలి, వర్షము, ఎండ, ఫర్టిలైజర్, సారమైన భూమిలో ఉన్న నైట్రోజన్, కార్బన్, మిగతావన్నీ కెమికల్స్, ఇవన్నీ కూడా ఒక పొలంలో నాటబడిన విత్తనాలకు పంటనిచ్చేది 95% ఎవరు చేయాలి? మన దేవుడే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రయాసపడుతున్నావు అని బాధపడకు, నీ ప్రయాసం 5%. అయితే నీవు నాతో పాటు, అంటే నీవు నన్ను తీసుకెళ్తే నీకు ఆయుధాలు కూడా అవసరం లేదంటాడు. యోనాతాను ఆయుధాలు వాడలేదు, దావీదు ఆయుధాలు వాడలేదు. ఇంకెవరు చెప్తారు? క్విక్గా చెప్పండి. యెహోషాపాతు ఆయుధాలు వాడా? యెహోషాపాతు 2 Chronicles 20:20 యుద్ధము యెహోవాదే. ఆయన ఆయుధాలు వాడా? ఎన్ని దేశాలు వచ్చాయి? ఎందుకు మీకు తెలియదు ఆ స్టోరీ? 3 దేశాలు ఒక్క ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చింది, యూదా దేశం మీదకి. ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడిపోయాడు, బిక్కుబిక్కుమైపోయి భయపడిపోయాడు. అయితే ఏం జరిగిందంటే ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రేయర్ వారియర్స్ అందరూ ప్రార్థన చేశారు దేశం అంతా. చేసినప్పుడు ఒక ప్రవక్త వచ్చి దేవుడు చెప్తున్నాడు, యుద్ధము మీద కాదు, యుద్ధము యెహోవాయే జరిగించునని చెప్పాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చెప్పాడు తెలుసా? లేచి నిలబడ్డాడు. లేచి, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. విశ్వాసం ఎట్లాంటిదంటే, నేను నమ్ముతున్నాను కదా అయినా జరగట్లేదంటే అప్పటికి ఇంకా నమ్ముకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు స్థిరపరచబడతాడు. మీ ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అవుతారు అని చెప్పి ఆయన ఎంతమందిని పెట్టాడు? ఒక వర్షిప్ టీంని పెట్టేశాడు. వారందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఆయుధాలు పట్టుకున్నారా? వారు ఏం చేస్తున్నారు? పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. గొప్ప జయం వచ్చేసింది. అసలు యుద్ధం ఎవరు జరిగిస్తున్నారు అక్కడ? కనబడని దేవుడు. వీరు జస్ట్ అక్కడ నిలబడి దేవుని స్తుతిస్తున్నారు. సంఘమా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సంఘం అంతటికి చెప్తున్నాడు, కొంతమంది కుటుంబాలకి చెప్తున్నాడు, యుద్ధము ఆయన చేయబోచున్నాడు నీ కొరకు. నీవు చేయలేనివన్నీ ఆయన చేసి పెట్టబోచున్నాడు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రిపీట్. నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి. మరొకసారి, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు గలవు తండ్రి, రక్షక. కమ్ ఆన్ చర్చ్. వందనాలు శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఎప్పుడును ఎప్పుడును వైద్యుడవు. రక్షకానా. కమ్ ఆన్ చర్చ్. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. మరొకసారి చెప్తామా? నేను చేయలేనివన్నీ, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, శ్రీ
ప్రసంగం అర్థమైందా, పాట అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. యు జస్ట్ వర్షిప్డ్ గాడ్. యెహోషాపాతు వాళ్ళు పాటలు పాడుచుంటుండగా వారు చేయలేనివన్నీ దేవుడు చేసి పెట్టాడు. మనమందరం ఈరోజు ఈ పాట పాడినప్పుడు వి వర్షిప్డ్ గాడ్. నౌ థింక్ హూస్ యాక్టింగ్ ఆన్ యువర్ బిహాఫ్? ద లార్డ్. హల్లెలూయా. తన సేవకులకు, తను నమ్ముకున్న వారికి దేవుడు ఇచ్చే చక్కని సహాయం ఇదే. హిజికియా జీవితంలో ఆయన కూడా ఎదిరించలేని ఒక సైన్యం వచ్చింది, శత్రువు వచ్చాడు. ఆయన యుద్ధం చేశాడా? కనీసము ఖడ్గంని తుడిచిపెట్టి రెడీగా ఉంచుకున్నాడా? నో యూస్. టుడే గాడ్ ఇస్ సేయింగ్ నో వెపన్. ఐ డోంట్ వాంట్ యువర్ వెపన్స్. నీ ఆయుధాలు లేకుండా పని జరుగుతుంది. నీ స్కిల్ లేకుండా పని చేస్తాను. నీ శ్రమ లేకుండా, నీ ప్రయాసం లేకుండా నేను చేస్తాను. ఏ రికమెండేషన్ లేకుండా నేను చేస్తాను. ఇంకా చెప్తారా మీరు? అక్కడ ఆగిపోయింది. ఏదైనా మీరే చెప్పాలి, మాకు అసలు మైండే లేదు. ఎనీథింగ్ ఎల్స్? అక్క వీసా లేకుండా అమెరికాకి వెళ్ళాలంటారా? హల్లెలూయా. సో ఒక్క రాత్రి అయితే ఈ హిజికియా ఏమంటాడంటే 2వ దినవృత్తాంతంలో 32:7-8 వచనాలు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్పనా మీ కొరకు బిగ్గరగా? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. ఒక సైన్యం రెడీగా ఉంది. ఆల్రెడీ ఏం చేస్తుందంటే ఎదుర్కొన్న శత్రువులు కొన్ని పట్టణాలను వారు లోపరుచుకున్నారు. ఆల్రెడీ ముందుకు వస్తూ ఉంటున్నారు. కొన్ని పట్టణాలన్నీ లోపరుచుకున్నారు. అయితే అందరేమో ఐగుప్తులను అడుగుదామా? హిజికియా అడ్వైజర్స్ చూడండి, ఎవరు? ఐగుప్తులను అడుగుదామా, బబులోను దేశస్తులను అడుగుదామా అంటే హిజికియా అన్నాడు, భయపడకండి, దిగులు పడకండి, ధైర్యం విడవకండి, విస్మయం పొందకండి. ఎందుకు అంటే అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. హల్లెలూయా. నీకు తెలుసా, నీకు ఎక్కువ సహాయం నీకు కలదు. బిగ్గరగా చెప్పనా ఇంకోసారి? మీకు అంత సౌండ్ రావట్లేదేంటి? డెన్మార్క్లో కూర్చున్న నాన్సీ ఒకసారి మెసేజ్ పెట్టి, అక్క రోజు బైబిల్ స్టడీలు పెట్టండి. నువ్వు ఏమో సండే రోజు గట్టిగా అరుస్తున్నావు, వారికి ఏమో అర్థం కావట్లేదు, బైబిల్ స్టడీ పెట్టండి అంటుంది. మీకు అర్థం కావట్లేదా? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, ఈ లోకంలో ఉన్న వారి సహాయము కంటే, ఈ లోకంలో ఉన్న రికమెండేషన్స్ కంటే నీకు ఎక్కువ సహాయము కలదు. ఎవరు నీకు సహాయకుడు? చూడండి 8వ వచనం. వారికి ఏముందంట? 8వ వచనం, సంబంధమైన బాహువే, ఫ్లెష్, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత బిగ్గరగా చెప్పాం. హిజికియా విశ్వాస యాగం చేశాడా లేదా? ఎంతోమంది ఐగుప్తు దేశానికి వెళ్ళండి, అడగండి, హెల్ప్ అడగంటే మాంస సహాయం నాకు అవసరం లేదన్నాడు. ఎలీషా కాలంలో కూడా ఎలీషా యుద్ధం చేశాడండి. ఎలీషా డోతాన్లో ఒక యుద్ధం జరగాలి, 2 రాజుల 6లో ఉంటుంది. ఎలీషా యుద్ధం చేయలేదు. దేవుడు ఏం చేశాడంటే శత్రువుల బ్లైండ్ ఏమంటారు, శత్రువులకు గుడ్డితనం కలుగజేస్తాడు. దేవుని ప్రాసెసెస్ ఎంత వేరు కదండి. ఆయన అనుకుంటే శత్రువులను మరొక్కసారి లేవకుండా ఆత్మారుస్తాడు, లేదంటే వారికి గుడ్డితనమును దయచేస్తాడు,
లేదంటే వారికి భయకంపము పుట్టిస్తా. ఎలీషా సేవకుడు అసిస్టెంట్ భయపడతా ఉన్నాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అమ్మో 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 వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎలీషా ఏమన్నాడు? ద సర్వెంట్ ఆస్క్డ్, వాట్ షల్ వి డూ? అండ్ ఎలీషా ప్రేడ్. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా వాళ్ళని పంపించని ప్రార్థన చేశాడా? వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవము. ఈరోజు ఎవరో కళ్ళు దేవుడు తెరవబోచున్నాడు. నీ ప్రక్కన ఎలాంటి దేవుడు ఉన్నాడు అంటే చూడండి, ఆయన అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. పర్వతములు ఎలా ఉన్నాయంట? అగ్ని గుర్రాలు. చెప్పండి, అగ్ని గుర్రాలు. ఇంగ్లీష్లో ఫైర్ హార్సెస్, ఫైర్ చారియట్స్. ఆమేన్. అగ్ని గుర్రాలు. ఆయన పక్కన ఉన్నవాడు ఏం చేద్దాం ఎలీషా, ఏం చేద్దాం? సేవకుడా ఏం చేద్దాం? అయ్యా నాకు చూపించావు కదా, అడిగుటి చూపించు. యుద్ధం చేశాడా ఎలీషా? చేయలేదు. మోషే యుద్ధం చేశాడా ఐగుప్తీయులతో? ఎర్ర సముద్రంని దేవుడు పాయలు చేశాడు. అందరూ ఎక్కడ పడిపోయారో? సముద్రంలో పడిపోయారు. గిద్యోని యుద్ధం చేశాడా? సో చర్చ్ యుద్ధం చేస్తుందా ఈ రోజు నుంచి? చేస్తుంది. మైండ్లో యుద్ధం, శరీరంలో యుద్ధం, పక్కన వారితో యుద్ధం, ఇంట్లో ఉన్న వారితో యుద్ధం, తిట్టే యుద్ధం, కొట్లాడే యుద్ధాలు. నో అని చెప్పట్లే మీరు. అవునవును, ఇదేదో ఐడియా బాగుంది. మీరు ఊరకుండి నిల్చుండుట వలన ఏం జరుగుతుంది? దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. మన ప్రయాసం ఎలా ఉంది? ఉట్టుట్టిదే. ఇందాక నేను చెప్పాను, ఉట్టుట్టి ప్రయాసమే. ఆయనే అడుగుతాం మాజా బాటిల్, ఆయనకే పోస్తాం. ఇదిగో ప్రభా నేను ప్రయాసపడి తిని నేను. ప్రార్థన 1 గంట చాలా అయిపోయింది ప్రభా, మస్తు అయిపోయింది. వెంటనే నాకు 7 వారాలు శాంక్టిఫికేషన్ వస్తున్నా, 4వ వారం వచ్చేసింది. గివ్ మీ విక్టరీ, వెన్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్. సండే రోజు లేవడం ఎంత కష్టం తెలుసా ప్రభువా? ప్రయాసపడేది నువ్వు కాదు, ప్రయాసపడేది ఆయన కృపనే. హల్లెలూయా. మన ప్రయాసంతో దేవునికి అవసరం లేదండి. యూ హ్యావ్ టు షో దట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్. ఈ రోజు నుంచి సోచర్స్ ఏం చూపించాలంటే, నా ప్రయాసం కాదు నాయనా, నీ ప్రయాసంతో నువ్వు జరిగించే దేవుడవు నాయనా. గొప్ప గొప్ప యుద్ధాలను చేస్తాం. ఒక రాత్రి హిజికియా మైండ్ మారిపోయి, సరేలే ముందుకు యుద్ధాలు వస్తూ ఉంటున్నారు, మనుషులు వస్తున్నారు, శత్రువులు మన మీదకి రాక మునిపే, మన భార్యలను మన పిల్లల్ని కొనిపోక మునిపే మనం ఏం చేద్దామో? ఒక ఫోన్ కాల్ చేద్దాం. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి హిజికియాకి. ఐగుప్తు రాజులు ఆయనకు స్నేహితులుగా ఉండొచ్చు, ఎందుకంటే అంత పాపులర్, అంత వృద్ధి పొందినవాడు. రాత్రంతా కూడా నాకు తెలిసి ప్రార్థన చేసినట్లేదు, కానీ ప్రార్థన చేసి మందిరంలో ప్రార్థన చేసి, అయ్యా నీ చేతికి నేను అప్పగిస్తున్నా. మాంస బాహు కాదు, మా దగ్గర ఉన్న సహాయము వారికి ఉన్న సహాయం కంటే ఎక్కువ ఉంది చెప్పాడు. విశ్వాసం ఉంచాడు. హాయిగా ఇంటికి వెళ్ళాడు, వచ్చున్నాడు. రాత్రి వేళ ఏం జరిగింది? సౌండ్ లేకుండా 185,000 మంది చనిపోయారు. నో సౌండ్, నో బ్యాటిల్ క్రై, యుద్ధ కేకలు లేవు, ఖడ్గాలు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు. ఈరోజు దేవుడు మనకు చెప్తా ఉంటున్నాడు, నీ ప్రయాసం కాదు, నువ్వు లేచి ఒకటే విశ్వాస యాగం చేయి, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, దేవా నువ్వు చూసుకొని ముందుకెళ్ళు. దేవుడు నీ కొరకు తలుపులన్నీ తెరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజు సెకండ్ క్రానికల్స్ 20:17, 20:17 ఒకసారి చదువు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి, జడియకుడి,
రేపు వారి మీదకు పోవిడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. రేపు అంటే వచ్చే నెల వచ్చేస్తుంది. ద నెక్స్ట్ కమింగ్ మంత్. I think this is the promise God is giving for August. We already got a promise for August already. Hallelujah. ఈ యుద్ధము మీరు అసలు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. నీ ప్రయాసం వద్దు అంటున్నాడు దేవుడు. Don't even fight. You will not have to fight. You will not have to fight. ఏ సమస్య ఉంది మీ ఇంట్లో? ఏ సమస్య ఉంది? You're not fighting. Amen. Hallelujah. Hallelujah. Take up your position. మనం ఏం చేయాలి? Take up విశ్వాస పొజిషన్ని మన స్థానంలో, మన విశ్వాస కొండ మీద మనం నిలబడితే చాలు. మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. చెప్దామా? మొత్తం ఆయనే చూసుకుంటాడు. మొత్తం ఆయనే చూచు. హల్లెలూయా. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, మన్న నుండి నీలేచినావు, మన్నాను కురిపించినావు, మన్న నుండి నీలే. చెప్తామా? యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా సంతోషముతో, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా. దగ్గరగా చెప్తామా? ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడ. చెప్తామా? నీవే నా దైవము. యేసయ్యా మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. సృష్టికర్త యేసయ్యా, ముక్తిదాత మా స్తుతులకు ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. యెహోషాపాతు కాలంలో యుద్ధం ఎవరు చేశారు చెప్పాలి? దేవదూతలు కూడా కాదు, దేవుడే చేశాడు. అయితే దేవుడైతే యుద్ధం చేశాడు. 24వ వచనం చదవండి. 2 Chronicles 20:24. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును. ఏం దొరికిందండి? ప్రశస్తమైన నగలను. విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడింది. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. ఏం చేసుకున్నారా? యుద్ధము దేవుడే చేస్తాడు, నువ్వు చేయవు. ధనము దేవుడు నీకు ఇస్తాడు. శత్రువు, ద డెవిల్ హ్యాస్ టు పే కంపెన్సేషన్ టు us. హల్లెలూయా. వాడు మన దగ్గరకు వచ్చినందుకు వాడే హీ హ్యాస్ టు పే కంపెన్సేషన్ టు us. somebody translate it for me. కంపెన్సేషన్, నష్టపరిహారం వాడే చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నీ యొద్దకు వస్తే జరిగిస్తున్నాడు దేవుడు. యుద్ధము దేవుడే చేస్తున్నాడు. నీవు మాత్రము పొజిషన్లో నిలబడి దేవుని స్తుతిస్తున్నావు. వారికి విస్తారం, చెప్పండి, విస్తారమైన ధనం. విస్తారమైన ధనం. నేను చెప్పినట్టు చెప్పండి, విస్తారమైన ధనం. ఎవరికి కావాలో వారు చెప్పండి. ఎవరికి నగలు కావాలో చెప్పండి.
ప్రశస్త, మామూలు నగలు అనుకుంటారు, మళ్ళా ప్రశస్తమైన నగలు. వారు తమ ఇష్టమైనంత నీకిష్టమైన మట్టుకు తీసుకొని వారు కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒల్చుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున. మరొకసారి, కొల్ల సొమ్ము అతి విస్తారమైన. యుద్ధము ఒకటే రోజు, కొల్ల సొమ్ము 3 దినాలు. ఎందుకంటే ఆ కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకుంటకు 3 దినములు పెట్టేనే. చప్పటి కొట్టి దేవుని మహిమపరుస్తారా? The war is for one day and you are not fighting that war. You are there, you are standing in that position to take compensation. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. If you understood this message, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన. Come on everybody, if you love this God, the devil has to pay compensation. నష్టపరిహారం వాడు చెల్లించాలి. నీ యొద్దకు వచ్చినందుకు, నీతో యుద్ధము చేయడానికి వచ్చినందుకు. Hallelujah. Inko 2 minutes. Are you ready to listen? Yes. I forgot what to say. Okay. యెహోషువ పాత కాలంలో ఇంత గొప్ప విజయం రావడానికి ఆయన ఒక యాగము చేశాడు. ఏం యాగము? విశ్వాస యాగము. హల్లెలూయా. 3 దేశాలు, 3 రాజులు, 3 సైన్యములు, 3 ఆర్మీస్. when they came, మా శక్తి సరిపోదయ్యా, మేము భయపడుతున్నాము ప్రభువా, మా వల్ల కాదయ్యా, మా ప్రయాసం వ్యర్థమనైనా, నా చుట్టూన వారు సరిపోరు నాయన, మై సపోర్ట్ వైజ్ వోంట్ బి ఇనఫ్. దేవుడు అన్నాడు, నా కుమారుడైన యెహోషాపాతుకి చెప్పు, యూ నీడ్ నాట్ హ్యావ్ టు ఫైట్ అని చెప్పినప్పుడు విన్నాడు, నమ్ముకున్నాడు. 20:20 అంటాడు, యెహోవాని నమ్ముకొని మీరు ఇశ్రాయేల్ వారలారా నమ్మండి, స్థిరపడండి. ఆయనకు రాజు. యుద్ధం చేయకుండా యెహోవాను నమ్ముకో అంటున్నాడు. ఆయన ప్రవక్త కాదు, ఆయన పాస్టర్ కాదు, ఆయన ప్రీచర్ కాదు, ఆయన సేవకుడు కాదు, కానీ ఆయన చెప్తున్నాడు యెహోవాను నమ్ముకో. విశ్వాస యాగం. శత్రువులు వచ్చినందుకు, వారి మనసుల్లో బాధ కలిగించినందుకు దేవుడు వారిని వంచి నష్టపరిహారము చేయమన్నాడు. ఆదికాండం 20:16 కూడా అబ్రహాం విషయంలో కూడా అబ్రహాం భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? రాజుకి, ఫిలిస్తీయుడు ఆయన అబీమెలెకు రాజు, ఫిలిస్తీయుడే కదా, గెరారు ఫిలిస్టైన్ కింగ్. ఓకే, గెరారు రాజుకి ఆయన భయపడతాడు. భయపడి ఏం చెప్తాడు? అందరు విన్నాడు. భయపడి ఏం చెప్తాడు? మరియు అతడు ఆయన ఏం చెప్తాడు? షారా నా చెల్లని. ఎందుకు చెప్తాడంటే, షారా కొరకు వీరు నన్ను చంపేస్తాడు. భయపడ్డాడు. షారాను పంపిస్తాడు. షారాతో పాటు ఎవరు ఉన్నారు? షారాకు ముందుగా ఎవరు వెళ్ళారు? షారా వెనుకటి భాగం ఎవరు కావలిగా ఉన్నారు? దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు రాజుల హృదయంలో భయమును, కలవరమును పుట్టించాడు. నెక్స్ట్ మార్నింగ్ హీ కేమ్. ఇదిగో నువ్వు నాతో అబద్ధం చెప్పావు అయ్యా. జస్టిఫికేషన్, అబ్రహాం నిజంగా నా చెల్లెలు. బట్ యు నో వాట్ హీ సెడ్? ఇదిగో నీ అన్నకు నేను
1000 ఇచ్చిన. ఇది ఏ కాలంలో అండి? 1000 shekels of silver. This is to cover the offense against you before all who are with you. You are completely vindicated. తెలుగులో చదవండి. ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షమున నేను ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయింది. నీ పక్షమున నేను ఇచ్చి ఉన్నాను. ఏం చేయలేదు సార్ అని ఏమన్నా చేశారా? ఎవరైనా కన్నెత్తి కూడా చూసారా? నో. ఈవెన్ బిఫోర్ అ మ్యాన్ లుక్స్ అట్ హర్, ఏమి చేయకుండా ఉల్టా ఇచ్చి ప్రాయశ్చిత్తం అన్నాడు. ఇఫ్ గాడ్ ఫైట్స్ ఫర్ యూ. నాకు తెలిసి సారా అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంత విశ్వాసం తెలిందో, నా భర్తని కాపాడుతావు, నన్ను కాపాడుతావు. నేను నమ్ముకున్న నా దేవుడు, వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మదగిన వాడు. ఈ డైలాగ్ సార్ అది. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొటెక్ట్. యెషయా 54:17 బిఫోర్ వి గో ఇంటూ వర్షిప్. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. 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 అంతేకాదు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు విల్ ప్రివైల్. దిస్ ఇస్ ద హెరిటేజ్ of the servants of the Lord. You will refute every tongue that accuses you. దోషారోపణ చేస్తున్న నాలుకలను దేవుడు నేరస్థాపన చేస్తాడు. నేను ఎవ్వరు నిర్నిమిత్తంగా తిట్టారో వారు నీకు ఏం చేయవచ్చున్నారో? నష్టపరిహారం చేయవచ్చున్నారు. ఇది సేవకులు, ఇది దేవుని బిడ్డలకు, దేవుని నమ్ముకున్న వారికి ఇదే వారి స్వాస్థ్యం. If you understood the message, can you stand up quickly as you worship God? ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మన ప్రయాసం కాదు, ఆయన మనకు తోడుగా ఉండి, మనకు జీవంగా ఉంటూ, మనం ఒంటరిగా ఉండకుండా మన కొరకు ఆయన సమస్తము చేస్తున్నాం. ప్రభుని స్తుతించాం. కమ్ ఆన్ ఎవ్రీ పర్సన్. నా ప్రయాసం కాదు, నువ్వు చూసుకో ప్రభా. నా వల్ల ఏం జరగదు, నాకు మాంస సహాయం లేదు, నాకు ఆయుధాలు లేవు, నాకు యుద్ధం ఎలా చేయాలో నాకు తెలీదు, శత్రువులు చూసి భయపడుతున్నాను, నా కష్టకాలం చూసి నేను భయపడుతున్నాను. నా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా సాధ్యపరుస్తాను. బిగ్గరగా చెప్తామా? సాధ్యమే. మరొకసారి చెప్తామా? సాధ్యమే. సంగమా బిగ్గరగా సాధ్యమే. అన్ని సమస్తము సాధ్యమే నాయన ప్రభా. సమస్తము సమకూర్చే దేవుడవు నాయన. నా ప్రియునికి సమస్తము, ఎండిన ప్రతి మూడును మరలా చిగురించు నా దేవునికి. బిగ్గరగా చెప్పగలుగుతావా? ఎండిన ప్రతి మూడును విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో నాకు చూపి జీవమే లేని నాలోని నింపుటకు నీ జీవితానిదా. మరొకసారి చెప్తాము, విలువేలేని నా జీవితం
విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నా జీవమే లేని నాలో నీ జీవము నింపుతున్నావు ప్రభా. లేని నాలో నింపుటకు నీ జీవితాన్ని నీది శాశ్వత ప్రేమయా, నేను మరిచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారతూ ఎండిన ప్రతి మోడును మరల చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. చెప్తావా? ఉనికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి నాయన యేసయ్యా, అయ్యా మాకు సాధ్యము కానిది ఏమీ లేదు. మా దేవునికి సమస్తము సాధ్యమైనట్లయితే నాయన, అయ్యా దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు అయ్యా జయించే శక్తిమంతుడు నాయన ప్రభ. అయ్యా జయించటకు అయ్యా నాయన ప్రభ తండ్రి యేసయ్యా విశ్వాసమే ముఖ్యమని చెప్తున్నావు నాయన ప్రభ. జయము విశ్వాసం వలన వస్తుందని చెప్తున్నావు. ఈరోజు నాయన ప్రభ ఎంతమంది వెనుకంజి వేసినా యోనాతాన్ ఎలా అయితే ముందుకు వెళ్ళిపోయి అయ్యా కాళ్ళతో ప్రాకినప్పుడు చేతులతో ప్రాకినప్పుడు ఆయన దెబ్బకు ఎలాగైతే నాయన శత్రువులు పడిపోయారు, ఈ రోజు నుంచి నాయన నేను ఏ పని చేసినా, ఎంత స్థాయి తక్కువ ఉన్నా, ఎంత సపోర్ట్ సిస్టమ్ లేకపోయినా, మాంసం బలము లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, ధనము లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా, నా బిజినెస్లో గొప్ప జయమును నేను చూచేదను గాక, నా జాబ్లో గొప్ప జయం నేను చూచేదను గాక, నా ఫ్యామిలీ లైఫ్లో గొప్ప జయం నేను చూచేదను గాక, నా యొక్క కెరియర్లో గొప్ప జయము నేను చూచేదను గాక, నా మినిస్ట్రీలో నేను గొప్ప జయం చూచేదను గాక, నా కుటుంబంలో, నా సిటీలో, నా దేశంలో గొప్ప జయం నేను చూచేదను గాక. నా వెనుకటి భాగము సైన్యం వలెను ఉన్నావు. నా ముందు నువ్వు నడుస్తున్నావు, నా ముందు నువ్వు నడుస్తున్నావు నాయన. నీవు నాకుండగా గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయము నాకు నేను భయపడను నాయన ప్రభ. నీవు నాకు తోడై ఉన్నావు నాయన ప్రభ. యు ఆర్ విత్ మీ. నా వలన జయము రాదు నాయన, ఆయుధాల వలన జయము రాదు నాయన, ఇద్దరి వలన కాదు, అనేక మంది వలన కాదు, నీ వలన జయం వస్తుందని నమ్ముచున్నాము నాయన. ఏ ఆయుధం లేకుండా దావీదు గెలిచినట్టుగా, ఏ ఆయుధం లేకుండా యోనాతాను, గిద్యోను, ఎలీషా, మోషే గెలిచినట్టుగా నాయన, హిజ్కియా గెలిచినట్టుగా, యెహోషాపాతు గెలిచినట్టుగా, యోషువ గెలిచినట్టుగా నాయన ప్రభ, యెరికో గోడలను గెలిచినట్టుగా నాయన ప్రభ, ఆయుధాలు లేకుండానే నా పక్షానున్న నా దేవునికి సమస్తము సాధ్యమే అని పలుకుచున్నాను నాయన ప్రభ. ఈ రోజు నుంచి నాయన గొప్ప జయములో నేను నడుస్తున్నాను. ఐ ఆమ్ వాకింగ్ ఇన్ ఓవర్వెల్మింగ్ విక్టరీ. I am walking in great victory. రోమా 8:37 ప్రకారం అత్యధికమైన విజయములో నేను నడవబోచున్నాను నేను ప్రభ. ఏది నన్ను కూల్చడానికి వచ్చినా కూడా అది నాకు నష్టపరిహారము చేసి పంపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నుంచి సంఘంలో జయధ్వనులు వినును గాక. యెహోవా నిస్సిగా నీవే వారికి ధ్వజంగాను ఉన్నావని నమ్ముచున్నాను నాయన ప్రభ తండ్రి. ఎక్కడికి వెళ్ళినా నీవే వారికి తోడుగా ఉండి నడిపిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా.